ఒక పట్టణం చివరలో పాత మెన్షన్ ఒకటి ఉండేది. అది పెద్ద పెద్ద గోడలతో, గాజు కిటికీలతో, తుప్పుపట్టి కూలిపోతున్న గేటుతో ఉండేది. ఆ మెన్షన్లో ఎవరూ నివసించరని, లోపలికి వెళ్లినవాళ్లు తిరిగి రాలేదని ఊరి జనం చెప్పుకునేవారు. ఒకరోజు 5 యువకులు ఆ మెన్షన్ గురించి విని, భయపెట్టే కబుర్లు నిజమేనా అని తెలుసుకోవాలని నిర్ణయించారు. రాత్రి 12 గంటలకి వాళ్లు టార్చ్లైట్లు పట్టుకొని మెన్షన్ గేటు దగ్గరికి వచ్చారు. గాలి జల్లెడలా ఊదుతూ, గేటు చప్పుళ్లతో భయానకంగా కదిలింది. లోపలికి అడుగుపెట్టగానే చల్లని గాలి వీచింది. మెన్షన్లోకి అడుగుపెట్టిన క్షణమే, పెద్ద హాల్లో చీకట్లో ఒక వింత వాసన వారిని చుట్టేసింది. గోడల మీద పాత పెయింటింగులు, కొట్టుకుపోయిన ఫోటోలు, మధ్యలో తూలిపోతున్న జమ్మర్. ఒక్కసారిగా పై అంతస్తు నుంచి అడుగుల శబ్దం వినిపించింది. ఎవరు? అని ఒకరు అరిచారు. కానీ సమాధానం రాలేదు. ఒక్కసారిగా ఒక తెల్లని ఆకారం కిటికీ దగ్గర కనబడింది. జుట్టు వదిలేసిన, తెల్లని పొడుగు చీర కట్టుకున్న భూతం ఆవిరిలా తేలుతూ వాళ్ల ముందుకొచ్చింది. ఆ భూతం ముఖం రక్తంతో తడిసి ఉంది. కళ్ళు ఎర్రగా మెరిసి, నోరు తెరిచి కేక వేసింది. ఆ శబ్దం విన్న వెంటనే టార్చ్లైట్ బల్బులు పేలిపోయాయి. చీకట్లో వాళ్లు ఒకరినొకరు వెతుక్కుంటూ పరుగులు తీశారు. ఒక గది తలుపు తెరిచి లోపలికి వెళ్లగానే గోడల మీద రక్తంతో వ్రాసిన మాటలు కనిపించాయి. ఇక్కడికి వచ్చిన వారు ఎవరూ బయటకు వెళ్లలేరు. వాళ్లు బయటకు పరుగెత్తడానికి ప్రయత్నిస్తుంటే, గేటు ఆటోమేటిక్గా మూసుకుపోయింది. అప్పుడు ఆ భూతం మెల్లగా కిందికి తేలుతూ వచ్చి, వారిని చుట్టుముట్టింది. ఒకరి తర్వాత ఒకరిని గోడకి విసిరేసింది. కేకలు వేస్తూ రక్తంతో మునిగిపోతున్నారు. మిగిలిన 2 భయంతో మెట్ల మీదకి పరుగెత్తారు. కాని అక్కడ కూడా మరో గది తలుపు తెరిచి చూడగానే, పాత అద్దంలో ఆ భూతం ప్రతిబింబం కనబడింది. ఒక్కసారిగా అద్దం పగిలిపోగా, ఆ భూతం వారిని లోపలికి లాగేసింది. ఆ రాత్రి తర్వాత వాళ్లలో ఎవరూ కనిపించలేదు. ఈరోజు కూడా ఆ మెన్షన్ దగ్గరికి వెళ్లిన వారు రాత్రిళ్లు కేకలు, నవ్వులు, తలుపులు బిగిసే శబ్దాలు వింటారు. ఎవరూ ఆ ఇంట్లోకి వెళ్లడానికి ధైర్యం చేయరు. మెన్షన్ అంతా ఆ భూతం శాశ్వత నివాసమైపోయింది. ఆ మ్యాన్షన్ గురించి ఊరంతా భయం పట్టుకుంది. 5 యువకులు అదృశ్యమైన తర్వాత ఎవరు దగ్గరికి వెళ్లడానికి కూడా ధైర్యం చేయలేదు. కానీ కొన్ని రోజులకు ఒక జర్నలిస్టు రమేష్ ఆ విషయానికి విని నిజాన్ని బయట పెట్టాలని నిర్ణయించుకున్నాడు. రమేష్ కెమెరా, మైక్, వాయిస్ రికార్డర్ తీసుకొని రాత్రి మెన్షన్ దగ్గరికి చేరుకున్నాడు. గాలి ఘోరంగా ఊదుతూ చెట్ల కొమ్మలు గోడల మీద రుద్దుకుంటూ భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉన్నాయి. రమేష్ వీడియో రికార్డు చేయడం మొదలుపెట్టాడు. లోపల అడుగుపెట్టగానే అతని కెమెరా ఆటోమేటిక్గా ఆన్ అయి స్క్రీన్పై అసహజమైన ఆకారాలు కనిపించాయి. హాల్లో అడుగుల శబ్దం వినిపించింది. కాని ఎవరూ కనిపించలేదు. ఒక్కసారిగా గోడల మీద నీడలు కదులుతున్నాయి. అప్పుడే 2వ అంతస్తు కిటికీలో నుంచి అద్భుతం కనిపించింది. పొడవాటి తెల్లటి చీర, రక్తంతో తడిసిన ముఖం, ఎర్రగా వెలిగే కళ్లతో ఉందా ఆ రూపం. రమేష్ గుండెలు బలంగా కొట్టుకుంటున్నాయి. కాని కెమెరా ఆపకుండా ముందుకు వెళ్లాడు. అతను ఒక పాత గదిలోకి వెళ్లగానే ఒక పుస్తకం దొరికిందా. అది డైరీ. అందులో రాసి ఉన్న మాటలు చదివితే భయంకరమైన నిజం తెలిసింది. ఈ మ్యాన్షన్లో కొన్ని ఏళ్ల క్రితం ఒక ధనవంతుడు తన భార్యను కిరాతకంగా చంపేశాడు. ఆ భార్య ఆత్మ ప్రతీకారంగా ఈ మ్యాన్షన్లో తిరుగుతూ లోపలికి వచ్చే వారిని చంపేస్తుంది. రమేష్ ఆ డైరీ చదువుతుండగానే ఒక్కసారిగా తలుపులు బిగిసిపోయాయి. చుట్టూ గాలి గుసగుసలాడుతూ భూతం రూపం కనిపించింది. నా బాధను ఎవరు అర్థం చేసుకోలేదు. ఇప్పుడు ఎవరూ బతకరు అని ఆ భూతం కేక వేసింది. రమేష్ వెనక్కి పరుగెత్తాడు. కాని అతని కెమెరా పడిపోయింది. కెమెరా రికార్డింగ్లో చివరిగా కనిపించింది రమేష్ ముఖం భయంతో వణుకుతూ వెనుక నుంచి భూతం అతనిపై దూసుకొస్తున్న దృశ్యం. తరువాత రోజు ఊరి జనం మెన్షన్ గేటు దగ్గర రమేష్ కెమెరా పడి ఉన్నది కనుగొన్నారు. కాని రమేష్ మాత్రం అదృశ్యమయ్యాడు. ఇప్పుడల్లా ఆ మ్యాన్షన్ దగ్గరికి వెళ్లిన వారెవరైనా రమేష్ కేకలు, మరియు భూతం కిలకిల నవ్వులు వింటారని అంటారు. మెన్షన్ శాపం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.